హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ యువర్ డాక్టర్ కోలా. మరి డీసెట్ అభ్యర్థులు ఎగ్జామ్కి సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగా మనం చూసినట్టయితే మరి టీచింగ్ యాప్టిట్యూడ్ మరి జనరల్ నాలెడ్జ్ కలిసి 5 మార్కులు ఉన్నాయి. మరి జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మరి 5 మార్కులకు 5 మార్కులు ఎలా స్కోర్ చేయాలి? మరి దీనికి ఏం చదవాలి? ఎట్లా చదివితే మనకు మార్క్స్ వస్తాయి? ఎందుకంటే ప్రతి మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ వచ్చి 5 ప్రశ్నలకు ఎక్కడెక్కడ నేను సెర్చ్ చేయాలి, ఏ మెటీరియల్ చదవాలి అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాస్తవంగా చూసినట్టయితే ఎవరైతే రోజు వారి కార్యక్రమాల్లో మీరు న్యూస్ పేపర్ చదివితే మీకు ఏ జనరల్ నాలెడ్జ్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి గమనించాలి, దాదాపు మనము 5 సంవత్సరాలు 25 నుంచి బ్యాక్ 24, 23, 22 ఈ పేపర్ అబ్జర్వ్ చేసినట్టయితే జనరల్ నాలెడ్జ్లో ఇచ్చే 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ స్పోర్ట్స్ నుంచి ఉంటుంది. తప్పకుండా ఒక క్వశ్చన్ స్పోర్ట్స్ నుంచి ఉంటుంది. అంటే మీరు అందరు కూడా మరి మీరు పేపర్ చదువుతున్నారా, లేకపోతే ఏదైనా ప్రామాణికమైన పబ్లికేషన్స్ చదువుతున్నారా? చదువుతున్నప్పుడు స్పోర్ట్స్ సంబంధించి విషయాలు గమనించండి. 25, 24లో క్రికెట్ గురించి వచ్చింది. 23లో వేరే స్పోర్ట్స్ గురించి వచ్చింది. కాబట్టి ఈ 5 ప్రశ్నలు ఒకటి స్పోర్ట్స్ గురించి వస్తుంది. కాబట్టి ఈ మధ్యలో అంటే ఈ 6 నెలల కాలంలో ఏదైతే స్పోర్ట్స్ జరిగాయో వాటిలో ఎవరు గెలిచారు, ఏం గెలిచారు అన్నది మీరు నోట్ చేసుకోవాలి. రైట్? స్పోర్ట్స్ నుంచి 5 ప్రశ్నలు, స్పోర్ట్స్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది. రెండోది వచ్చేసి సైన్స్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది. ముఖ్యంగా టీకాల గురించి కావచ్చు, అంటే వ్యాక్సినేషన్ ఎలాంటిది అని, లేకపోతే సైన్స్ ఏవైతే మార్పులు వస్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ వార్మింగ్లో కారణం ఎలాంటి వాయువు, ఇట్లాంటివి కూడా రావచ్చు. కాబట్టి సైన్స్ సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి సైన్స్ సంబంధించి ఆవిష్కరణలు కావచ్చు, లేకపోతే వ్యాక్సినేషన్స్ కావచ్చు, ఈ మధ్యలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేదా సైన్స్లో ఈ మధ్యలో నోబెల్ అవార్డ్స్ లాస్ట్ ఇయర్ ఏవేవి వచ్చినాయి కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టండి. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్లో ఏది అడుగుతారు, ఏది అడగరని చెప్పలేము. ప్రతి ఒక్కటి కూడా రోజు జరిగే పరిణామాలన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ కిందనే వస్తాయి. కాబట్టి అవార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. రైట్? అదేవిధంగా భారతదేశంలో సైన్స్ సంబంధించిన ప్రతిష్టాత్మకమైన సంస్థలు, ముఖ్యంగా చాలా సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులర్ మైక్రోబయాలజీ, ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇలాంటి చాలా ఇన్స్టిట్యూట్లు హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒకసారి చూడండి, అవగాహన కలిగించుకోండి. సైన్స్ సంబంధించి ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఈ మధ్య జరిగిన ఆవిష్కరణలు కావచ్చు, లేదా ఈ మధ్యలో ఏదైనా కొత్తగా కనుక్కోవడం కావచ్చు, వంగడాలు కావచ్చు, అంటే అప్పుడప్పుడు వరికి సంబంధించి వెరైటీస్ కొత్తవి వస్తుంటాయి. ఇవన్నిటి మీద కూడా మీరు ఒక దృష్టి సారించాలి. మూడో సంబంధించి ఏదైతే భారతదేశం ఏదైతే అంతరిక్షం సంబంధించి జరుగుతున్న పరిశోధనలు ఏవైతే ఉన్నాయో, ఇస్రోకి సంబంధించి చంద్రయాన్ కావచ్చు, ఇవన్నిటి మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది మనం పాత పేపర్స్ చూసినట్టయితే. సో దాదాపు మనం ఏమన్నా ఒకటి స్పోర్ట్స్, రెండోది మనం చూసినట్టయితే సైన్స్ సంబంధించి, మూడోది వచ్చేసి ఈ మధ్యలో భారతదేశము అంతరిక్ష యానంలో ఎలాంటి పరిణామాలు, అంటే ఎలాంటి మలుపులకు, అంటే ఎలాంటి అభివృద్ధి చెందేది, వీటి మీద కావచ్చు. ఇవే కాకుండా మనం తీసుకున్నట్టయితే ప్రపంచంలో ఉన్న ప్రతిష్టాత్మక సంస్థలు కావచ్చు, రైట్, వాటికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ కావచ్చు, దేశాల యొక్క రాజధానులు కావచ్చు, రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రైట్, కరెన్సీ, రైట్. అవే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కుక్క కరిచింది అనుకోండి, అలాంటి సమయంలో ఆ వ్యక్తి ఎలాంటి భయానికి లోన్ అవుతాడు, అంటే ఆ వ్యక్తి నీరుని చూస్తే భయపడతాడు. దాన్ని మనం ఏమంటాం, హైడ్రోఫోబియా అంటాం. రైట్? కొందరికి విమానంలో ప్రయాణించాలంటే భయం పడుతుంది, ఏరోఫోబియా అంటాం. సో మనం చూసినట్టయితే ఇలాంటి ప్రతి అంశం కూడా మనము తీసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్ కిందకి వస్తుంది. ముఖ్యంగా భారతదేశం నైసర్గిక స్వరూపం, భారతదేశం ఉత్తరాన నుంచి దక్షిణాన్ని వరకు, అదేవిధంగా పశ్చిమ నుండి ఈస్ట్ టు వెస్ట్ కూడా మనం చూసుకోవాలి.
ఎక్కడెక్కడ ఏముంది, బార్డర్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో డ్యూరాండ్ లైన్ ఈ దేశం నుండి మధ్యలో ఉంటుంది, మరి ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం మధ్యన, లేదా ఇట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు. అదేవిధంగా ఈ మధ్యలో చైనా మన ఒక రాష్ట్రంలో ఆక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ రాష్ట్రము, ఏ ప్రాంతము, ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి అంశం కూడా మనకు అవసరం. సార్ ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయంటే, మీరు అందరూ కూడా రెగ్యులర్గా ఇప్పటివరకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు పేపర్ చదువుంటే ఎక్కడా కూడా అవసరం లేకుండా. కానీ మనం ఏమంటున్నామంటే, మరి ఈ జనరల్ నాలెడ్జ్ 5 క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలంటే మీరు ఏదైనా మార్కెట్లో లభ్యమయ్యే ప్రామాణిక పుస్తకాన్ని తీసుకోండి. ఎందుకంటే నేను ఒకటి చెప్తే దాంట్లోకెళ్ళి రాపోవచ్చు. మీకు ఎప్పుడైతే ఆ పుస్తకం తీసుకుంటే మీకు అన్ని అంశాలు కవర్ అవుతున్నాయి. నేను అన్న అంశాలు కావచ్చు, ఇంకా ఇంకేమైనా అంశాలు జోడించుకున్నా కూడా మీకు ఉపయోగపడతాయి. ఇదే కాకుండా ముఖ్యంగా తెలంగాణ గురించి, ఎందుకంటే మనం ఉంటున్న ప్రాంతం తెలంగాణ. నా తెలంగాణ కోటి రత్నాల వీణ. మరి ఇది ఎవరన్నారు? ఏ కవి చెప్పారు ఈ మాటని? రైట్? దాశరథి గారు. రైట్? సో తెలంగాణ యొక్క నైసర్గిక స్వరూపం, తెలంగాణ చుట్టూ ఉన్న బార్డర్స్ కావచ్చు, తెలంగాణ యొక్క ముఖ్య పండుగలు కావచ్చు, తెలంగాణ యొక్క రాష్ట్ర పక్షి, తెలంగాణ యొక్క రాష్ట్ర జంతువు, తెలంగాణ తల్లి. అదేవిధంగా మనం చూసినట్టయితే పాత పేపర్లో ఇందిరా ఇందిరమ్మ ఇండ్ల గురించి రావడం జరిగింది 25లో. ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రజాపాలన నడుస్తుంది. మరి తెలంగాణకు సంబంధించి ఆచార వ్యవహారాలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, తెలంగాణ చరిత్రలో తెలంగాణకు పోరాటం చేసిన యోధులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అడగడానికి ఒక క్వశ్చన్ తెలంగాణ నుంచి కూడా వస్తుంది. సో నేను చెప్పాను ఇంతకుముందు ఇందిరమ్మ ఇండ్ల గురించి అడిగారు. ఈసారి ప్రజాపాలన కూడా అడగవచ్చు కదా. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము, అదేవిధంగా మన రాష్ట్రము, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్ర సంస్కృతి, మన రాష్ట్ర బార్డర్స్, మన ఆచార వ్యవహారాలు, తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశం కూడా మనకు అవసరం. ఇవి కూడా మనం ఎగ్జామ్లో ఒక క్వశ్చన్గా దాదాపు 5 క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఒకసారి గుర్తుంచుకోండి, సమగ్రమైన ఒక ఏదైనా సిరీస్ సంబంధించిన ఒక పుస్తకం తీసుకోండి. ఎందుకంటే ఈ మధ్యన మిత్రులందరూ కూడా, మరి యంగ్ పిల్లలందరూ కూడా పేపర్ చదివే వాళ్ళు తక్కువయ్యారు. అంతా సోషల్ మీడియాలో చూస్తారు. రోజు కరెంట్ అఫైర్స్ చూసే వాళ్ళకి ఏం అవసరం ఉండదు. కానీ మీరు ఏదైనా ఒక ప్రామాణికమైన సిరీస్ సంబంధించిన బుక్ తీసుకోండి. దాంట్లో అన్నీ ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత కొనుక్కోండి. 5 మార్కుల్లో ఒక్క మార్క్ కూడా మనం వదలొద్దు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా మనము వేరే సబ్జెక్టులుగా దీన్ని మనము బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి చదివినట్టయితే మనకు గుర్తుంటుంది. ఆ 4 ఆప్షన్లు మనం చేయగలుగుతాం. కాబట్టి మరి నేను అనుకుంటాను జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఏ ప్రశ్నలు వచ్చినా ఈ అంశాలను నేనైతే చెప్పినా వాటిని మీరు అధ్యయనం చేసినట్టయితే డెఫినెట్గా మీరు ఎగ్జామ్లో 5కు 5 మార్కులు స్కోర్ చేస్తారని ఆశిస్తూ, మరి ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా. బాయ్.